2000 సంవత్సరం జనంపై తూటాల వర్షం కురిసింది. ఇది అకస్మాత్తుగా జరిగింది అసలే కాదు. ప్రాణరక్షణ కోసం జరిగింది అంతకన్నా కాదు. వారి చేతిలో ఆయుధాలు అంతకన్నా లేవు. హైటెక్ మోజులో అన్నం పెట్టే రైతులను మరిచి జరిపిన కాల్పులు. కరెంటు విద్యుత్ టారిఫ్ పెంచడాన్ని నిరసిస్తూ రాజధానిలో ధర్నా చేస్తున్న రైతులను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దీనిపై 10 ఏళ్ల పాటు సాగిన విచారణలో ఎవరిని దోషులుగా తేల్చకుండానే ముగిసిన విచారణ ఇది. రైతులపై ప్రభుత్వాలకున్న ప్రేమ కాదు రుణమాఫీ చేస్తామంటే వాళ్లే ఓట్లు వేస్తారులే అనే ధీమా.